అందరూ కూడా ప్రతి ఒక్క మనిషికి అంటే చిన్న బాబు చిన్న పాప 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి నుంచి స్టార్ట్ అయ్యి 100 ఇయర్స్ బతికే పెద్దలకు కూడా ఇది ఒక మంచి అవకాశమే కాదు, ఆరోగ్యం. ఈ యొక్క యోగా కనిపెట్టిన వారికి శతకోటి నమస్కారాలు. అందులో ఇది ఇంప్లిమెంటేషన్లో మోడీ గారు తీసుకురావడం అనేది మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల ముందుగా స్టార్ట్ చేసి ప్రపంచ దేశాలంతా గుర్తింపు తెచ్చి ఈ యోగా డేని ప్రపంచవ్యాప్తంగా 21 జూన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలందరూ కూడా ఆమోదించి ఈవేళ ఈ గ్లోబ్లో ఎక్కడ ఉన్నా సూర్యుడు ఎక్కడ వచ్చినా పొద్దున్నే స్టార్ట్ చేసి అందరూ జరుపుకుంటున్నారు. ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి పనికొస్తుంది. ప్రతి ఒక్క మన మాస్టర్ గారు చెప్పినట్టు ఎన్ని రోగాలున్నా ఇప్పుడున్న ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కల్చర్లో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ ఈవేళ శిల్పారామంలో మా గురువు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 100 మంది దాకా అందరూ యోగా చేసేదానికి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క యోగా కార్యక్రమంలో మంచి యోగాసనాలు చెప్పించారు మన గురువు గారు. ఈ యొక్క యోగాలు ప్రతిరోజు చేస్తూ ఆరోగ్యంగా అంటే మెడికల్కి పోకుండా ప్రతి ఒక్కరు పోతే ఏదో పొద్దున్న డాక్టర్స్ చెప్తాంటారు ఆ మెడిసిన్ వేసుకోండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఇంజెక్షన్ వేసుకోండి, ఇవన్నీ అవసరం లేకుండా పాత కాలంలోనే ఈ యొక్క యోగా కార్యక్రమాలు ఉండేది. సో ఈ యొక్క యోగాని మనం నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఐశ్వర్యం డబ్బులుంటే ఏం చేస్తాం, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటే. మీ ఆరోగ్యంగా ఉంటే ఈ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఆచరణలో తీసుకొచ్చి యోగాని ప్రతిరోజు దినచర్యలో మార్చుకుంటూ మనం ప్రతిరోజు వాకింగ్ వెళ్తాం, వాకింగ్తో పాటు యోగా కూడా నేర్చుకొని యోగా ఒక సాయంత్రమో లేక పొద్దున చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి యోగా దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందులో మన ప్రధానమంత్రి గారు రావడం, అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఈవేళ వైజాగ్ బీచ్లో ఇది ప్రపంచ దేశాలందరూ కూడా చూస్తున్నాయి. ఈవేళ చేస్తున్న దగ్గర 15 లక్షల మంది వైజాగ్లో కూర్చొని అందరూ యోగా చేస్తున్నారు. అటువంటి విందుగా జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.